మళ్ళా 40 నిమిషాలు కాగానే సన్నిధి గుళ్ళు రానే వస్తాడు జీఎస్ఆర్తో పాటు. సన్నిధి గుళ్ళు రావటం ఎందుకంటే మొట్టమొదటి తాళం ఇవ్వాలి అంటే సన్నిధి గుళ్ళు రావాలి. ఇవ్వాలి వెంకటేశ్వర స్వామి మొట్టమొదలు ఇవ్వగానే స్వామి ఎవరిని దర్శించుకుంటాడో తెలుసా? ఆ రోజు ఆ కలియుగ ప్రారంభంలో తనను ఎవరైతే గుర్తుపట్టాడో గొల్లవాడు, ఆ గొల్లవాడి కుటుంబానికి చెందినటువంటి వారికే వెంకటేశ్వర స్వామి మొదటి దర్శనం ఇస్తాడు ఈ రోజు వరకు. అందుకే సన్నిధి గుళ్ళ అంటారు వాళ్ళను. ఆ వంశస్థులు ఉన్నారు ఇప్పటికీ. వాళ్ళు వస్తున్నంత వరకు స్వామి కన్ను తెరవడు. మొదటి దర్శనం వారికే. ఏమున్నది అవి సుప్రభాతం మొదలు పెడతారు. అప్పుడే పాపం పడుకొని ఇస్తున్నామని చెప్పండి. ఎంత దుర్మార్గం చూడండి. అందుకే ఒక ఆయన అన్నాడు, ఎవరైనా మీకు తెలియట్లేదు, ఆయన నిలబడి సంపాదిస్తూ ఉంటే మీరు కూర్చొని ఖర్చు పెడుతున్నారు అన్నాడు. నిజమే, వెంకటేశ్వర స్వామి నిలబడి సంపాదించడమే కదా పాపం. ఒకరోజు ఆయన రెస్ట్ తీసుకున్నాడో ఎప్పుడైనా ఏమైనా ఉందా? ప్రతిరోజు మనం రాత్రి స్క్రోలింగ్ లో చూస్తాం. ఇవాళ హుండీ ఆదాయం ఎంత? 2 కోట్లన్నర హుండీ లెక్క. సొమ్ము విపరీతంగా వస్తోంది. ఎంత ద్రవ్యం స్వామివారికి వస్తుందో పాపం స్వామివారికి కాలదంతా చాలా వరకు పాడు చేస్తున్నాం మనం. స్వామి ఇవాళ అక్కడ నిలబడి ఉన్నాడు ప్రత్యక్షంగా. అది విగ్రహంగా అనుకుంటే పొరపాటు. వెంకటేశ్వరుడు అలా నిలబడి ఉన్నాడు అంటే సజీవంగా అది చక్కటి విగ్రహం. అంటే దివ్యమైనటువంటి అరుణ ఘన శిల. ఎర్రగా ఉంటుంది విగ్రహం, నల్లగా ఉండదు. చాలా మంది అనుకుంటారు నలుపు విగ్రహం అనుకుంటారు. పునుగు నూనె, పునుగు పిల్లి ఉంటుంది ఒకటి. దాని అదృష్టం చూడండి. ఎన్నో జాతులు ఉండగా ఆ పునుగు పిల్లికి అదృష్టం పట్టింది. ఏ జీవికి ఏ అదృష్టమో తెలియదు. ఈ పునుగు పిల్లి గట తోక దగ్గర దురద పెడుతుందట. దురద పెట్టినప్పుడు అది ఆ కట్టెను రాస్తుంది. ఆ కట్టెకు బాగా రాపిడి చేసినప్పుడు దాని చర్మం నుంచి ఒక తైలం విడుదలవుతుంది. అది కమ్మని వాసన ఉంటుందండి పునుగు పిల్లి. ఆ పునుగు పిల్లి యొక్క తైలం తీసి అభిషేకం అయిన తరువాత శుక్రవారం నాడు స్వామివారికి అభిషేకం కాగానే మర్దనం చేస్తారు స్వామికి. అందువల్ల అరుణ ఘన శిల కాస్త మనకు నల్లగా కనిపిస్తోంది. కానీ అది అరుణాం కరుణాం తరంగితాక్షి అని ఆ వర్ణించబడినట్టుగానే ఉంటుంది ఆ విగ్రహం. కాబట్టి వెంకటేశ్వర స్వామి వారికి కూడా రాముడి యొక్క శ్లోకంతోనే మేల్కొలుపు చేస్తారు. అందువల్ల కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. లేచారు రాముడు. గురువుగారు అన్నాడు. లేచి వినయంగా దండం పెట్టాడు గురువు గారికి. విశ్వామిత్రుడు అభివాదన శీలస్య నిత్యం వృద్ధోపసేవినః చత్వారి తస్య వర్ధంతే ఆయు ప్రజ్ఞ యశో బలం వర్ధయన్ యశ్చ ధర్మాంతౌ సేవితౌ సద్భిరాదరాత్ నిగృహీత ఇంద్రియగ్రామః కుర్వీత గురుసేవనం అన్నారు. అభివాదన శీలస్య నిత్యం వృద్ధోపసేవినః. ఎప్పుడు కూడా ఉదయం లెవ్వగానే గురువుకు నమస్కారం చెయ్యటం. ఏమవుతుంది? పెద్దవారికి నమస్కారం చేస్తే చత్వారి తస్య వర్ధంతే అన్నారు. 4 వృద్ధి పొందుతాయట రోజు లేచి పెద్దలకు నమస్కారం చేస్తే. ఏమిటి? ఆయువు. మొదటిది ఆయుర్ధాయం, రెండవది ప్రజ్ఞ బుద్ధి, మూడవది యశస్సు, 4వది బలం అన్నారు. కాబట్టి చత్వారి తస్య వర్ధంతే ఆయు ప్రజ్ఞ యశో బలం. చక్కటి బలం. ఇవన్నీ
వృద్ధి పొందుతాయట. వర్ధయన్ యచ్చ ధర్మార్థం సేవితం సద్భిరాదరాత్ నిగృహీత ఇంద్రియగ్రామ కుర్వీత గురుసేవనం. అందువల్ల రామచంద్రమూర్తి చక్కగా సదాచారంతో గురుదేవులకు ఎలా సేవ చేయాలో చూపించాడు, గురువులను ఎలా ఆశ్రయించాలో చూపించాడు. ఆ తరువాత అక్కడి నుంచి బయలుదేరుతూ రాముడికి ఎన్నో కథలు చెప్తాడండి విశ్వామిత్రుడు. ఆ రాముడు అడుగుతాడు, గురువుగారు ఇది ఎవరి ఆశ్రమం అండి అంటాడు. అనగానే చెప్తాడు, నాయన ఇది కందర్పాశ్రమం అంటారు. పూర్వకాలంలో ఈశ్వరుడు ఇక్కడ తపస్సు చేశాడు. ఈ కథలన్నీ ఎందుకు చెప్పడం? ఎడ్యుకేట్ చేయడం. ఎడ్యుకేట్ చేస్తున్నారు చూడండి. చిన్నపిల్లలకు రామాయణాది భారత కథలు చెప్పడం ఏమిటి అంటే ఇదే. విశ్వామిత్రుడు రామచంద్రమూర్తికి ఎన్నెన్ని కథలు చెప్తాడు. ఆ కథల ద్వారా భవిష్యత్తులో జరగబోయేటువంటి అనేక పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కోవటానికి కావలసినటువంటి స్థైర్యములనేటువంటివి ఈ కథల ద్వారా చూపించాడు. అది విశేషం. ఇక్కడ ఎన్నో ఆఖ్యానాలు చెప్తాడు. ఇవాళ ఆ కథలు లేవు. ఇంట్లో నాయనమ్మనో అమ్మమ్మనో ఉంటే పిల్లలు చెప్తే నాయనమ్మలను తీసి అమ్మమ్మలను తీసి వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నారు. ఈ పిల్లల్ని తీసి డే కేర్లలో పడేస్తున్నారు. వీళ్ళేమో ఉద్యోగాల్లో పడిపోతున్నారు. ఇంట్లో ఎవరు ఉంటారా అంటే ఇంట్లో పని మనిషి తప్ప ఎవరుండరండి. ఎవరుంటారు ఇంట్లో? ఇవాళ మన బతుకులన్నీ ఇలాగే ఉన్నాయి చూడండి. పిల్లలను తీసి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగం చేస్తే ఏం చేస్తారండి? తీసుకువెళ్ళి డే కేర్లో పడేస్తారు కదా. వాడు అనుకుంటాడు, చిన్నప్పటి నుంచి నన్ను డే కేర్లో వేస్తున్నావు కదా, మిమ్మల్ని ముందర వృద్ధాశ్రమంలో పడేస్తారు. నీవు నేర్పిన విద్య నీకే సమర్పితము నీరజాక్ష అన్నాడు. చిన్నప్పటి నుంచి మనం ట్రైనింగ్ ఇస్తే ఇంతే. ఇంట్లో నాయనమ్మలో అమ్మమ్మలో ఉంటే కథలు చెప్పేవారు. రామాయణం కానీ భారతం కానీ భాగవతం కానీ. బాలరామాయణం పూర్వకాలంలో అందరికీ వచ్చేదండి. చిన్నప్పటి నుంచి కనుక 5 ఏళ్లకు మొదలుపెట్టి బాలరామాయణం చెబితే చాలా మంచి ప్రజ్ఞ కలుగుతుంది. కాస్త ఊరక తెచ్చుకోవాలి. కానీ ఇప్పుడు ఏమైపోయింది అంటే డబ్బు సరిపోవట్లే ఎవరికి కూడా. ధనం సరిపోక ఈ ఇద్దరు ఉద్యోగాలు చేయడం చాలా మంది అంటూ ఉంటారు. ఎవరు ఇద్దరు ఉద్యోగం చేస్తే కదండి అని. నిజానికి పురుషుడు గట్టిగా సంపాదిస్తే అక్కర్లే. ఎందుకు? వీళ్ళిద్దరు ఉద్యోగం చేసి ఎవరు ఉద్ధరించాలి? ఉన్నవాడు ఒక్కడు. ఆ ఒక్కడు కూడా ఎక్కడికి వెళ్ళిపోతాడు? వాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. మన సంస్కృతి సగం పాడు కావటానికి ఇవి. ఇవాళ చాలా మంది అంటారు కాలం మారుతున్నది కదండి, కాలంతో పాటు మనం మారాలి అని. కాలం ఏం మారలేదు. ఎండాకాలంలో ఎండ బాగా పడుతున్నది, వర్షాకాలంలో వర్షం కొడుతూనే ఉన్నది, చలికాలంలో చలి పెడుతున్నది. మారింది కాలం కాదు, మారింది మనుషుల యొక్క మనస్సు. కాలం కాలంలాగానే ఉంది, ఏం మారలే కాలం. మనం అలా ఒప్పుకోం కాబట్టి అది తీసి కాలం మీద వేస్తాం. కానీ పిల్లలకు కనీసం పిల్లలు పెరిగేంత వరకైనా ఒక 5-6 ఏళ్ళు సెలవు పెట్టినా మంచిదే. లేదా ఇంట్లో అమ్మమ్మనో నాయనమ్మనో ఉంచినా మంచిదే. పిల్లలకు కావాల్సిన ఇక్కడ కథలన్నీ వింటూ ఉంటే ఒకళ్ళు అడిగారు, ఏమంటే రాముడికి ఇన్ని కథలు ఎందుకు చెప్పాడు విశ్వామిత్రుడు కూడా? ఇక్కడ చెప్పినటువంటి ప్రతి కథ వెనుక ఒక ధర్మ సూక్ష్మం దాగింది. రాముడికి వివిధమైనటువంటి సందర్భాలలో ఏమైనా సందేహాలు కలిగినప్పుడు విశ్వామిత్రుడు చెప్పినటువంటి ఈ కథలలో పరిష్కారం దొరికేది. అందుకే రాముడు అనుకున్నాడు, రాముడిని ఎక్కడ ఖాళీ ఉంచలేదండి విశ్వామిత్రుడు. మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఎన్ని కథలు చెప్తాడో. గంగావతరణం చెప్తాడు. అలాగే ఒక చోటికి వెళ్ళగానే ఒక ఆశ్రమం కనిపిస్తుంది, పాడుపట్ట ఆశ్రమం. గురువుగారు ఎవరిది ఆశ్రమం అంటాడు. చెప్తాడు, నాయనా ఇది గౌతముడి యొక్క ఆశ్రమం. ఇక్కడ అహల్యాదేవి ఉండేది. ఆ కథ చెప్పాడు. ఆవిడ చేసినటువంటి చిన్న అపరాధం వల్ల
ఆవిడకు శాపం ఇచ్చాడు. ఆ ఆశ్రమానికి వెళ్ళాడు రామభద్రుడు. వెళ్ళి ఒక్కసారిగా రాముడి యొక్క పాద స్పర్శ ఆ రాయి మీద పడగానే ఆ రాతి నాతిగా మారిపోయింది, అహల్యగా మారిపోయింది. అందుకే పెద్దలు చెప్తారు, హలకులిశాంకుశ ధ్వజ శరాసన శంకరతంగ కల్పకోజ్వల జలజాత రేఖలను సాంకములై కనుపట్టుచున్నమీ కలిత పదాంబుజద్వయము గౌతమ పత్నికు సంగినట్లు నా తలపున చేర్చి కావగవే భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. స్వామి యొక్క పాదం మీద హల, కులిశ, అంకుశ, ధ్వజ, శరాసన, శంఖ, రథ, కల్పక ఎన్ని గుర్తులుంటాయట. అందుకే రామదాస్ అంటాడు, ఏమయ్యా గౌతమ పత్రికి ఇచ్చినట్టుగా నాకెప్పుడు ఇస్తావయ్యా? చరణములే నమ్మితి, నీ దివ్య చరణములే నమ్మితి అంటాడు కంచర్ల గోపన్న. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని కీర్తిస్తుంది. అందువల్ల అహల్య దగ్గరికి ఎప్పుడైతే రామభద్రుడు వచ్చాడో దీన్ని చాలా బాగా వర్ణిస్తాడు విశ్వనాథ గారు. రాముడట అల్లంత దూరాన ఉండగానే ఈ పాషాణానికి చైతన్యం వచ్చింది. ఎలా అంటే ఆయన చూడండి ఎంత దార్శనికతనో. కల్పవృక్షంలో ప్రభు మేనిపై గాలి వచ్చినంతనే పాషాణ మొక్కటికి స్పర్శ వచ్చే. శ్రీరాముడి శరీరానికి గాలి తాకి ఆ గాలి ఈ రాయికి తాకగానే దీనికి స్పర్శ కలిగిందట ఈ పాషాణానికి. ప్రభుగాలి సంపడి ప్రాంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు కలిగే. రాముడు నడుస్తూ ఉంటే రాముడి యొక్క కాలి చప్పుడు